నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా న్యాయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే క్రింది నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్లీ అంటే హోమియోపతికి అలోపతి మెడిసిన్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటారు సార్? మేజర్ డిఫరెన్స్ అంటే అలోపతి వైద్యము హోమియోపతి వైద్యంకు డిఫరెన్స్ ఏంటంటే అలోపతి మందులేమో ముడిసరుకు రా మెటీరియల్గా ఉంటుంది, ట్యాబ్లెట్స్ రూపంలో ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. హోమియోపతి మందులు పవర్ రూపంలో ఉంటుంది, పొటెన్సీ ఫామ్లో. డోస్ నాలుక మీద వేసుకుంటేనే దాని యొక్క పవర్, ఎలక్ట్రానిక్ పవర్స్ అంతా మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. అలోపతి మందులు ఏమో కార్డియోవాస్కులర్ బ్లడ్ వెజిల్స్ ద్వారా పనిచేస్తుంది, రక్తంలో ప్రసరణ అవుతుంది. హోమియోపతి మందు నర్వస్ సిస్టమ్ నుంచి ఫ్లో అవుతుంది. ఇది డిఫరెన్స్. అదే ముఖ్యంగా అలోపతి డాక్టర్లకు ఏంటంటే డయాగ్నోజ్ చేసిన తర్వాత వ్యాధి మీద వాళ్ళు డైరెక్ట్గా ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ రాస్తారు. అది డైరెక్ట్ యాక్షన్. హోమియోపతి ఏంది, హోమియోపతి డయాగ్నోస్ తర్వాత డయాగ్నోస్ పక్కకు పెట్టి ఇంటర్నల్గా ఉన్న వ్యాధి లక్షణాలు ఏమిటి, మీ బాధలు ఏమున్నాయో చెప్పండి, సిమ్టమ్స్ చెప్పాలి. పేషెంటు డయాగ్నోస్ పేపర్ ముంగట పెట్టి ఇది ఉన్నది ప్రాబ్లం అంటే క్యాన్సర్ ఉందంటే క్యాన్సర్కు మందు ఇవ్వరాదు. క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఆ క్యాన్సర్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. ఒక్కొక్క ఆర్గాన్కు వచ్చిన క్యాన్సర్ బట్టి వాళ్ళ యొక్క లక్షణాలు అలగలగా ఉంటాయి. కాబట్టి వాటి యొక్క లక్షణాలు చెప్పేదాని మీదకి మేము హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా డ్రగ్ సెలెక్షన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే హోమియోపతిలో ముఖ్యంగా ప్రజలంతా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామందికి తెలియక ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయినాక మా దగ్గరికి వస్తారు. హోమియోపతిలో మీరు చెప్పే లక్షణాల మీద మందు ఇవ్వాల్సి వస్తుంది. మీ వ్యాధి లక్షణాలకు మ్యాచ్ అయిన మందు పడితేనే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రిజల్ట్ 24 అవర్స్లో ఇచ్చిన 1 అవర్లో కూడా అద్భుతం సార్ అన్న ఉన్నారు చాలామంది. కానీ నేను మ్యాక్సిమం 24 అవర్స్ చెప్తున్నా. 24 అవర్స్ నుంచి 10 డేస్లో మీకు వ్యాధి తీవ్రతలో మార్పు కనిపిస్తే అది కరెక్ట్ మందు హోమియోపతిలో. లేదు సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది అని వస్తారు మా దగ్గరికి. 2 ఇయర్స్ అయినా ఇంకా మార్పులు కనిపించలేదంటే అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది మందు. డైరెక్షన్ రాంగ్ రూట్లో పోతే మరి ఎట్లా పని చేస్తే చెప్పు. మెదకు పోయే గమ్యం పెట్టుకొని విజయవాడ బస్ ఎక్కితే మెదకు వస్తుందా? రాంగ్ రూట్ వెళ్ళిపోతుంది. ఎక్కేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించి బోర్డు చూసుకొని విజయవాడన మెదకాన్ని చూసుకొని ఎక్కితే అది మీ గమ్యం వస్తుంది. అట్లాగే హోమియోపతి డాక్టర్ దగ్గర మీ యొక్క మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఇవి చెప్పినప్పుడు దానికి సరైన మందు దొరకబట్టి డాక్టర్ ఎఫెక్టివ్ డాక్టర్ ఉంటేనే అది రిజల్ట్ ఆ కరెక్ట్ మందు ఇండికేట్ చేస్తాడు, అది వేస్తాడు. వేసినప్పుడు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పబ్లిక్లో ఎక్కడన్నా హోమియోపతిలో మేము 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినామని నా దగ్గరికే వస్తున్నారు ఫెయిల్ అయిపోయి. మరి మా దగ్గర షార్ట్గా తగ్గుతుంది. అట్లా బయట ఫెయిల్ అయినామంటే మీరు హోమియోపతి వైద్యం తప్పు పట్టవద్దు. హోమియోపతి వాడినాం 3 ఏళ్ళు తక్కువ గాలి అంటారు, కానీ మాకు పలానా డాక్టర్ ఇస్తే నాకు పని చేయలేదని చెప్పే మాట చెప్పరు. కాబట్టి అక్కడ సిస్టమ్ బదనామవుతుంది, హోమియోపతి వైద్యం బదనామవుతుంది. హోమియోపతి వైద్యం అనేది పవర్ఫుల్. దాన్ని కరెక్ట్ ఉపయోగించే డాక్టర్ కరెక్ట్ ఉండాలి, ప్రయోగం చేసే డాక్టర్ కరెక్ట్ ఉండాలి. అప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ప్రజల్లో ఈ అవేర్నెస్ వస్తే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరైనా హోమియోపతి మంచి డాక్టర్ని వెతుక్కుంటారు. అట్లా తెలియకనే జనాలు గుడ్డిగా ఎక్కడనో ఏడమూలకు మా గలీలో ఒక డాక్టర్ ఉన్నాడు, మా దగ్గర బోర్డు ఉంది, బోర్డు చూసో గలీలో అది చూసో మీరు హోమియోపతి డాక్టర్ దగ్గర పోయి ఫెయిల్ అయ్యారనుకో అప్పుడు సిస్టమ్ని బదనాం చేస్తారు. అట్లా కాదు. మార్కెట్లో ఎవరు బాగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉన్నాయి, హోమియోపతి ఎక్కడ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉందో అక్కడికి పోతే మీకు డబ్బులు వృధా కావు, ఆరోగ్యం తొందరగా కుదుట పడుతుంది. ప్రజలు ఇది గుర్తుంచుకోవాలి. మంచి డాక్టర్ని వెతుక్కోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. హోమియోపతిలో లేట్ అయిందంటే మీరు సిమ్టమ్స్ ఏమో దాచిపెట్టిర్రు, ఆ సిమ్టమ్స్ ఓపెన్గా బయటకు చెప్తే మళ్ళీ డ్రగ్ మార్చి మీకు డాక్టర్ మంచి మంది ఇస్తాడు. ఈ విధంగా హోమియోపతిలో అందుకే హోమియోపతి అనేది సిమ్టమెటాలజీ అంటారు. అదేమో డైరెక్ట్ అలోపతి డైరెక్ట్ వైద్యం, డైరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇక్కడ వ్యాధి యొక్క లక్షణాలను బట్టి మందులు ఇచ్చేది హోమియోపతి. కాబట్టి దాన్ని మ్యాచింగ్ చేయడం,
ఉదాహరణకు భారతంలో ద్రౌపది స్వయంవరం అంటే తెలుసా మీకు? తెలియదు. మీకు భారతం గురించి తెలియదు కాబట్టి. ద్రౌపది స్వయంవరం అని వెనకటికెట్టే పరీక్షలు పెట్టి రాజులు ఆ బిడ్డకు అల్లుడు మంచి వీరుడు కావాలంటే ఒక టెస్ట్ పెట్టిండు. ఇప్పుడు నీట్ డాక్టర్ కావాలంటే నీట్ ఎగ్జామ్ ఎట్లా పెట్టారు అట్లా. ఏం టెస్ట్ అంటే ఆ మీద ఫిష్ చేప మత్స్య యంత్రం పెడతాడు. మత్స్య యంత్రంను దాని యొక్క ప్రతిబింబం చూసి కొట్టాలి. దానికోసము పెద్ద రాజులు రాకుమారులు పెద్ద సైన్యం వచ్చిర్రు, ఎంతోమంది వచ్చిర్రు, అందరు ఫెయిల్ అయ్యారు. డైరెక్ట్ కొట్టడం ఈజీ, కానీ దాని ప్రతిబింబం చూసి కొట్టడం అంటే అది ఎంత కష్టం. ఇప్పుడు డైరెక్ట్ కొట్టడం అనేది అలోపతి వైద్యం, దాని ప్రతిబింబం చూసి కొట్టేది హోమియోపతి వైద్యం. మీకు అలోపతికి హోమియోపతి డిఫరెన్స్ చెప్తారు. దాని ప్రతిబింబం చూసి చేపని కొట్టాలి, అది హోమియోపతి. అంటే వ్యాధి యొక్క లక్షణాలను బయటకు వచ్చే లక్షణాలను బట్టి మేము డయాగ్నోజ్ చేసి మంది ఇవ్వాలి. అంటే ఇలాంటి కొట్టాలంటే మనిషి ఏకాగ్రత. మరి అంతమంది రాజులు రాకుమారులు ఫెయిల్ అయ్యారు, అర్జునుడు ఒక్కడే కొట్టినంటే కారణం అర్జునునికి ఉన్నటువంటి ఏకాగ్రత, పని మీద ఏకాగ్రత ఉన్నప్పుడు ఏ డాక్టర్ అయినా పవర్ఫుల్గా పనిచేస్తారు. కాబట్టి ఆ ఏకాగ్రత పేషెంట్ చెప్పే లక్షణాలను అబ్జర్వ్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే అప్పుడు పవర్ఫుల్గా పనిచేస్తుంది. సిస్టమ్కు పేరు వస్తుంది, డాక్టర్కు పేరు వస్తుంది. అలాంటి డాక్టర్ని వెతుక్కోవాలి. ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. ఒక కేసు పిల్లవాడు ప్యాంక్రియాటైటిస్తోని హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ అన్ని తిరిగిండు, ఎక్కడ తక్కువ కాలేదు. తిరిగి అలసిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఒక్క బుక్క తింటే కథ వామిటింగ్ అయితే తిననీయదు. ఆ ప్యాంక్రియాస్ అనే నొప్పి అంత భయంకరంగా ఉంటుంది. అలాంటి నొప్పితోని వచ్చిన వానికి మనం మెడిసిన్ ఇచ్చినాక వితిన్ డేస్లో మార్పు, 1 మంత్లో అద్భుతం సార్ అంటున్నారు. అదేవిధంగా మస్కులర్ డిస్ట్రోఫీతో నడవలేని గోడలు పట్టుకొని నడిచే క్యాండిడేటు ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. మరి మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందే లేదని చెప్పి ప్రజలకు చెప్పడం వల్ల ప్రజలు చాలా డిప్రెస్ అయిపోయి అసలు ఇక ఈ రోగం తగ్గదా ఇక అని బాధపడకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడంతా బయటకు వస్తున్నారు మా దగ్గరికి. అంటే నేను చెప్పేది ప్రజలకు, ఆ అలోపతి మెడికల్ సైన్స్ వేరు, హోమియోపతి సైన్స్ వేరు. అలోపతి సైన్స్లో తగ్గకపోతే హోమియోపతిలో సైన్స్లో తగ్గదని చెప్పలే కదా ఎవరు. అందుకే ప్రజలు ఎక్కడైనా అలోపతి సైన్స్లో తక్కువ కాని వాళ్ళు ఏ వ్యాధి అయినా హోమియోపతిలో తగ్గుతుంది. హోమియోపతి సైన్స్ వేరు, ఈ సిద్ధాంతాలు వేరు, ఆ సిద్ధాంతాలు వేరు. కాబట్టి హోమియోపతి వైద్యంలో మంచి డాక్టర్ని వెతుక్కోండి. ఇవాళ అయిన కేసులు, సక్సెస్ కేసులన్నీ కూడా నా దగ్గరికి బయట తిరిగి అలసిపోయాక వచ్చిన వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు అనేది మీరు చెప్తారు, మీరు వినండి. బాగా ఒకదాని బ్యాక్ టు బ్యాక్ వీడియోలు అన్నీ కంటిన్యూ చూడండి. అవి చూసి ప్రజలకు ఎలాంటి సమస్యలు కూడా, ఎలాంటి క్రానిక్ డిసీజ్ కూడా క్యూర్ అవుతున్నాయి అనేది మీరు కూడా వినండి. మీరు కూడా తిన్నది అనుభవించుండ్రి. ఆ అనుభవించింది ప్రజలకు చెప్పుకొని ఈ హోమియోపతి వైద్యం మనం ప్రచారం చేసుకోవాలి. మనమే ప్రచారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు చేయరుగా. కాబట్టి ప్రజలారా ఇప్పుడు ఆ వీడియో చూడండి. నా పేరు మహేష్ సార్. మహేష్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? సార్ నాది ఆసిఫాబాద్ డిస్టిక్, సిర్పూర్ కాగజ్ నగర్ ఊరు సార్, మండలం సిర్పూర్, ఆసిఫాబాద్. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? నాది ప్యాంక్రియాటిస్ నొప్పి సార్, బాగా నొప్పి సార్. నొప్పి ఇక్కడ వస్తుంది సార్, ఇక్కడ పొట్ట పైన ఇక్కడ వస్తుంది. విపరీతమైన నొప్పి సార్. మినిమం 3 సంవత్సరాలు అవుతాను సార్ నాకు నొప్పితోని. విలవిల కొట్టుకుంటాను సార్. ఏ హాస్పిటల్ తిరిగినా నాకు తక్కువ అనేది లేదు. ఇక్కడికి వచ్చిన ఒక 1 మంత్ అయింది. ఇప్పుడు మాత్రం నొప్పి అనేది లేదు. ఓన్లీ 1 మంత్ వాడినావు? 1 మంత్ వాడి. ఇచ్చినాక ఎన్ని రోజులకు నొప్పి తక్కువైంది? ఇచ్చినాక మినిమం ఒక వారం 15 రోజులలో కవర్ అయిపోయింది సార్. వెరీ గుడ్. అప్పుడు తింటే ఎట్లుంటుండే నొప్పి మందు వాడకముందు? అప్పుడు నొప్పి ఏం తిన్నా, పప్పు తిన్నా కానీ, ఏం చికెన్ మటన్ ఏమన్నా తిన్నా కానీ, నీళ్లు కూడా ఫ్రిడ్జ్ నీళ్లు వాడినా కానీ, ఏం తిన్నా కానీ నొప్పి అనేది ఘోరంగా నొప్పి సార్. ఒక చేప పిల్ల నీళ్ళ నుండి తీసి పడేస్తే భూమి మీద ఎట్లా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకున్నా సార్. 3 సంవత్సరాలు సార్. ఇప్పుడు మాత్రం కొద్దిగా అంటే మామూలు కొద్దిగా కాదు, సగం వరకు నాకైతే నయం అనిపిస్తాను. ఒకటే నెల 3 సంవత్సరాల నుంచి ఉన్న ప్యాంక్రియాటైటిస్ నొప్పి ఓన్లీ 1 వీక్లో మార్పు, 1 మంత్లో తగ్గిందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా?
బాగా ఎట్లుంటది అంటే నొప్పి విపరీతమైన నొప్పి మందుల యాక్షన్ ర్యాపిడ్ స్పీడ్ ఉందా స్లో ఉందా? సో స్పీడే ఉన్నది సార్. మళ్ళీ ప్రజలకు తెలియడానికి సార్ అంటే 15 రోజుల్లోనే నాకు మార్పు వచ్చేసింది. ఈ నెల అవుతుంది, ఇప్పటికి ఇది 2వ నెల సార్ నేను రాబట్టి. రెండో విజిట్, ఒక నెల వాడుకున్నాం అంతే. ఇది 2వ విజిట్. ఇక దీంతో మరి ఇక మీ దయ ఈ మందులు అయితే నాకు న్యాయం చేసినాయి. మంచిది. అయితే ఏం చెప్పి మరి బయట డాక్టర్లు? నాకు 4 years కంటే అంటే 4 years అయింది సార్ నాకు క్యాన్సర్ వచ్చి. 4 yearsలా వీళ్ళ 4 years వచ్చిందని చెప్పారు. వీళ్ళతో మాత్రం 1.5 month కంటే ఎక్కువ బతకన్నారు. నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే 1 year 1.5 month కంటే ఎక్కువ బతకదన్నారా అన్నారంట. అయితే నాకు తెలిసిందంట 1 year కంటే ఎక్కువ బతకమన్నాను వాళ్ళు నాకు చెప్పారు. నాకు అవి అనిపించింది. డాక్టర్స్ కూడా క్వశ్చన్ వేసారు, అమ్మ నువ్వు ఇంత ధైర్యంగా ఎందుకు ఉండగలుగుతున్నావు, నువ్వు ఇంత క్యాన్సర్ పేషెంట్ కదా, చాలా మందిని చూసినాం, మేము ట్రీట్ చేసినాము, వాళ్ళు ఇలా ఉండరు, నీకు ఏ ధైర్యం అని అంటే నాకు ఎందుకో నాకు తెలియదు అసలు. నాకు కావాలని కూడా నేను ఆ విధంగా చెప్తానో కూడా అసలు అనుకోలేదు వాళ్ళు. నాకు దేవుడు ఉండు, ఏ విధంగా నాకు దేవుడు నాకు బతికించడన్న నాకు హోప్స్ ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నేను బతుకుతానని నాకు నమ్మకం చాలా గట్టిగా ఉంది సార్. నాకు 100% నేను ఉంటా, మంచిగా ఉంటా, నాకేం కాదు, నా దేవుడు నాకు ఉన్నాడు, కాపాడుతాడు నన్ను. దేవుని చిత్తంలో చనిపోయినా బాధ లేదు, బతుకున్నా బాధ లేదు, కానీ నాకు నమ్మకం ఉంది. 100% నాకు నమ్మకం. ఇప్పుడు కూడా నాకు ఆ పెయిన్స్కే బాధపడుతున్నా తప్ప నాకు ఈ క్యాన్సర్ ఉందని మాత్రం ఏ మాత్రం బాధ నాకు చిన్నగా పరంగా కూడా లేదు అసలు. దేవుడే చూపిస్తాడు, అందుకే వచ్చినాం. వీళ్ళు కూడా అసలు తెలుసా ఎంత ఏడ్చిర్రు అంటే నాకు అసలుకి క్యాన్సర్ అని చాలా నాకంటే ఎక్కువ వీళ్ళే బాధపడ్డారు సార్. నేను అసలు బాధపడలేదు. ఆ కీమో పెట్టుకున్నప్పుడు మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పెయిన్స్ వల్ల తట్టుకోలేక చాలా ఏడ్చిన, నిద్రలేని రాత్రులు గడిపిన 24 hours సార్. అసలు ఎవరు మేల్కుంటారు సార్? నేను ఒక 1 రోజులు నిద్రపోనికనే బాధ అదయ్యిండు. నేను 2-3 months నిద్రపోలేదు సార్ అసలు. ఏం పేరు? నారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ పోచంపల్లికి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? నేను కుతికేల బంక గురించి, గొంతులో బంక ఉండే, ఎలర్జీ ఉండే, కళ్ళు గులగుల అవుతుండే, తుమ్ములు వస్తుండే, ముక్కులు నవా ఉండి తుమ్ములు వస్తుండే, ఇదంతా ఎలర్జీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? అప్పుడప్పుడు తరచు అయితేనే ఉండేది. మరి బయట మందులు ఏమి ఇచ్చిర్రు? ఇక మందులు వేసుకునేది కానీ తగ్గపోయేది. ఓకే. మళ్ళీ ఇంకోది ఇంకో ప్రాబ్లం ఉండే కదా, నడుస్తుంటే పడేసేది తగ్గింది. నడుస్తుంటే కింద పడుతుంటివి, పడేసినట్టు దొబ్బినట్టు అవుతుండే. అది బ్రెయిన్ ప్రాబ్లం, బ్యాలెన్స్ లేకపోవడం. కొంచెం తగ్గింది అది ఏజ్ వల్ల. ఎన్ని రోజులు వాడినా ఈశ్వరప్ప బతికి? 2 నెలలే. 2 నెలలు అయింది, 3వ విజిట్ ఇది. మరి ఎన్ని రోజుల మార్పు వచ్చింది? 1 నెలకే లోపలనే వచ్చింది. మళ్ళా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య నెల రోజులలో మార్పు వచ్చి 2 నెలల వరకు మంచిగా అయినామంటే హోమియోపతి ర్యాపిడ్ స్పీడ్ యాక్షనా స్లో యాక్షనా? స్పీడే సార్. ఆ మందు కంటే ఇది స్పీడే. ఆనాడ్స్ అంతా హోమియో వాడేది. మళ్ళా అట్లా అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. హోమియోపతిలో మంచి డాక్టర్ పెద్ద ఆయన ఒకసారి ఇట్లా అయితే నాకు తక్కువ చేసాడు ఆయన. అవరే కూడా మళ్ళీ అట్లా మంచి డాక్టర్. ఇప్పుడు లేడు, చనిపోయాడు. మొన్ననే చెప్పిన చనిపోయాడు. పెద్ద మనిషి 96 ఏళ్ళు బతికిండు. మరి ఆయన హోమియోపతిని బాగా అభివృద్ధి చేసిండు, ఆయన అందరికి ప్రచారం చేసిండు. ఆయన తానికే పోయేది. వెరీ గుడ్. మంచి డాక్టర్ని వెతుక్కోవాలని చెప్తున్న ప్రజలకు. ఎన్నో గుడ్డిగా వాడి ఏదో డాక్టర్ దగ్గర వాడి తక్కువగా హోమియోపతిని బదనాం చేస్తారు. హోమియోపతి వాడిన 3 ఏళ్ళు నాకు తక్కువగాలి అంటారు. డాక్టర్ మంచోడు లేకపోతే వాడితే తక్కువగాలి. ఈడ తగ్గింది. ఏం పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ చిలకంచెర్ల. ఏ జిల్లా? గుంటూరు జిల్లా. ఏం పెట్టారు మీ నాయన? మా నాయన. ఏంది నాయనకి ఏం ప్రాబ్లం ఉంది నాయన? ఇది హాస్పిటల్కి వెళ్తే డయాగ్నోస్ చేశారు, క్యాన్సర్ అన్నారు, 4th stage క్యాన్సర్. ఎక్కడ పుట్టింది క్యాన్సర్? వాళ్ళు చెప్పడం అయితే ఫస్ట్ చిన్న పేగులో పుట్టింది అన్నారు క్యాన్సర్. అక్కడ నుంచి లివర్కి పాకి మల్టిపుల్ గడ్డలు వచ్చినాయి లివర్లో అన్నారు. తర్వాత అది ప్యాంక్రియాస్కి, తర్వాత డియోడన్కి, అన్నిటికీ పాకింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి అయితే బాగా తేపులు, కడుపులో నొప్పి,
నొప్పి. ఏమన్నారు మరి ఆపరేషన్ మన కీమోథెరపీ రేడియో ఆపరేషన్ అయితే వల్ల కాదు, 4th స్టేజ్ కాబట్టి ఆపరేషన్ వల్ల కాదు. కీమోలు చేస్తే ఒక 1 ఏమన్నా బతకడికి ఇక్కడ చెప్పిరా 1-2 years బతుకుతారని చెప్పి 1-2 years అన్నాడా? కీమోలు చేసినాక ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఈయనకి ఏమది నొప్పి రావడం. నొప్పి రావటమే మెయిన్ ప్రాబ్లం. అక్కడ నుంచే క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఎట్లా వస్తుంది నొప్పి? ఎడికెళ్ళి దాకా వస్తుంది చెప్పు. నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? అంత నొప్పి. నీకు లివర్లో బాగా గడ్డలు పుట్టినాయి, క్యాన్సర్ గడ్డలు. అన్నం సంచిష్టం, డియోడినంలో అల్సర్లు పుండ్లు ఉండే. అవి నువ్వు అప్పుడు చక్కగా మందులు తీసుకోక అది బాగా కారానికి అయిపోయి అది క్యాన్సర్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ బాధతో వచ్చినావు కదా, నీకు మళ్ళీ నీకు తేన్పులు నొప్పి పోయి మంచిగా అయినట్టుగా నువ్వు మళ్ళీ నెలకు వచ్చి చెప్పాలి. అట్లా ఏ మందు ఇల్లు ఉన్నది నువ్వేమన్నా ఇప్పుడు ఇస్తున్నా, మళ్ళీ నాకు నెలకు వచ్చి రిపోర్ట్ చెప్పాలి. ఓకే సార్. ఏం పేరు? వెంకటేశ్వర్ సార్. వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వచ్చినాము. ఏం బాధ? కాళ్ళు వణుకుడు సార్, కింద మీద కాళ్ళు వణుకుతుంది, చెయ్యి వణుకుతున్నది. మాట తప్పింది. చూపి ఇట్లా చెయ్యి ఇట్లా ముంగడ పెట్టు, ఎట్లా వణుకుతుంది? ఛాయ్ తాగ వస్తలేదు. ఛాయ్ తాగుతూ వణుకుతుందా? వణుకుతుంది. చాయ్ తాగినా అన్నం తినట్లేదు. పార్కిన్సన్ అంటారు దాన్ని. బుక్క నోటికాడి పెట్టుకోరాదు. పెట్టుకోరాదు, చిన్నగా పెట్టుకోవచ్చు. మాట కూడా సన్నగా అయిపోయింది. ఇది చాలా సన్నగా అయిపోయింది. మాట వస్తలేదు, గట్టిగా వస్తలేదు. అయితే నీకు 1 side పెరాలసిస్ వస్తుంది. నీకు బ్రెయిన్లో రక్తం గడ్డగట్టింది, దాన్ని కరిగిపోయి మళ్ళీ నువ్వు పాట పాడేటట్టు చేస్తా. గట్టిగా నీ చెయ్యి అనుకోకుండా నీ అంతలో నువ్వు తినాలి. తినేటప్పుడు నేను వీడియో తీసుకుంటా. మంచిగా బుక్క తింటున్నా నేను మంచిగా ఉన్నా సరే అనేటట్టు చేస్తా. కూడా పోలేకపోతే ఏడదిరి వస్తుంది, అంత కింద పడుతుంది. బట్టలు పడుతుంది. ఇంట్లో కూర్చొని బలమ పెట్టుకొని తింటే అంతా మీద పడుతుంది. ఇంత జాగ్రత్త ఏమైతే మీ నాయనకు చూసినావు అంత తగ్లీఫ్ ఉన్నది. బుక్క తినలేడు, నీళ్ళు తాగలేడు, చాయ్ తాగలేడు, కింద పడిపోతుంది. ఇప్పుడు మన దగ్గరికి ఇవాళ వచ్చింది కదా, మళ్ళీ మంచిగా తింటున్నా తాగుతున్నా నేను మంచిగా ఉన్నా అని నేను నోట్లో చెప్పి చేస్తా. పెద్ద మనిషిగా మంచిగా కావాలి. ఏం పేరు? అక్షిత్. ఇంకా గట్టిగా చెప్పు మాట. అక్షిత్. ఏం ప్రాబ్లం? ఏ ఊరు నుంచి వచ్చినావు? మైనాబాద్. ఏం బాధతో వచ్చినావు? ఎట్లా వణుకుతుండే? చూపి అట్లా చెయ్యి అంతా వణుకుతుండే. ఎన్ని సంవత్సరాల నుంచి వణుకుతున్నది? 4 months. ఎక్కడ పడారు ఇంతకుముందు? ఏమన్నారా మన డాక్టర్లు? పార్కిన్సన్. అది ఏం చెప్పలేదు సార్, వీక్నెస్. బ్రెయిన్ రికార్డ్ ప్రకారము ఎంఆర్ఐలో బ్రెయిన్ లోపల ఎడిమా వచ్చింది, నీరు వచ్చింది. చెప్పిరా? మెదడులో నీరు వచ్చి లోపల నర్వస్ సెరిబ్రమ్ అంతా ఇన్ఫ్లమేషన్ వచ్చి పార్కిన్సన్ అనే ప్రాబ్లం వచ్చింది. షేకింగ్, లీవ్ పిల్. అదే ఎపిలెప్సీ రాకుండా ఇస్తారు. అది లీవ్ పిల్ అనేది పిట్స్ రాకుండా ఇస్తారు. బ్రెయిన్ ఎఫెక్ట్ ఉంది, అది బతికిన రోజులు ఇక వాడుతూనే ఉండాలి. అది పర్మనెంట్. ఇప్పుడు ఈడ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడిన రోజులు అయింది? 1 month సార్. 1 month ఎట్లుంది? తగ్గిపోయింది కదా. చెయ్యి పైకి పెట్టు. షేక్ లేదు, ఏం లేదు. షేకింగ్ లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నది. మరి ఇప్పుడు లీవ్ పిలు అన్ని బంద్ చేసినావు కదా. ఏం పేరు? అస్వద్దీన్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. బాబానగర్. ఓకే. ఆయన కండిషన్ ఎప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే? ఎక్కడెక్కడ తిరిగిర్రు? వీటికి ఎట్లా వచ్చినాక ఎట్లా మంచిగా అని చెప్పు. ఎక్కడ అంటే మామూలుగా జనరల్ డాక్టర్ దగ్గర చూపించినాం సార్, తగ్గలే. మస్కులర్ ఏం రోగం అని చెప్పారు? అదే మస్కులర్ డిస్ట్రోఫీ అన్నారు. మస్కులర్ డిస్ట్రోఫీ ప్రాబ్లం. అదే. ఇప్పుడు అప్పుడు ఏమేమి పరిస్థితి ఉండే? అప్పుడు నడవడానికి వస్తలేకుండా సార్, మొత్తానికి నడవరాలే. అంటే పట్టుకొని నడుస్తుండే గోడ, నడుస్తేనే కింద పడిపోయేటట్టు ఉండే. కింద పడిపోతుండే, పడ్డాడు కదా. కింద పడిపోయేటట్టు ఉండే.
అందుకనే ఎక్కువ నడకుండా కూర్చుంటుండే, మాట కూడా రాలే కదా. మాట సరిగ్గా లేకుండే. ఇప్పుడు మాట ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్ మందులు వాడినాక ఎట్లున్నది? కొంచెం మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఏమేం తక్కువ మాట మంచిగా తగ్గిపోయింది, మాట్లాడడం మంచిగా వస్తుంది, కొంచెం తోడు తక్కువైపోయింది, తూరుడు తగ్గింది. కొంచెం ఎన్ని నెలలు ఈడ వాడి? 2 నెలలే సార్. 2వ నెల అయిపోయింది, ఇది 3వ విజిట్. 2 నెలలనే నువ్వు మంచిగా అయినావు. బయట ఎంత వాడినా తక్కువ కాలేదు. మరి హోమియోపతి ఎంత ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ ఉంది చూడు. బయట 5 years నుంచి కావట్లే, 5 years నుంచి వాడినావు, తగ్గలే. 2 months అయింది, కొంచెం 2 monthsలో మంచిగా అయినావు. ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ ఉంది. ఇంకా నువ్వు రన్నింగ్ చేసేదాకా వాడిపిస్తా, ఓకేనా? మీ పేరు? నా పేరు సత్యకృప సార్. సత్యకృప, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వర హోమియో క్లినిక్? నేను దాదాపు ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ దూరంలో ఉంటాను సార్. ఏ ఊరు? బ్రాహ్మణపల్లి అని. ఏ జిల్లా? రంగారెడ్డి సార్. రంగారెడ్డి. అచ్చా, రంగారెడ్డి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వర హోమియో క్లినిక్? అదే ఫస్ట్లో నేను స్కిన్ డిసీజ్ ఉండే సార్ నాకు, సోరియాసిస్. సోరియాసిస్. 2 years నేను ఇది అలోపతి వాడినా సార్, తగ్గలేదు సార్. అసలు తగ్గినట్టు తగ్గి అట్లనే రిపీట్ అవుతా ఉంటాయి. స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్లు ఇచ్చి తొక్కేస్తారు. అవి అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి ఎవరో చెప్తే మీ దగ్గరికి వచ్చి కాళ్ళు మొత్తం నల్లగా ఉండే, నల్లగా చాలా ఘోరంగా ఉన్నాయి సార్. చాలా ఘోరం అంటే చాలా. ఫోటోలు అప్పటి ఫొటోస్ ఉన్నాయి సార్. తీయి, ఓపెన్ చేయి. బాబా మార్కర్లు అన్నీ సార్. తర్వాత తొడలు, వీపు మీద అవి కూడా ఉన్నాయి సార్. మొత్తం పోయినాయి. ఇప్పుడు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఇంకేముండే ప్రాబ్లం నీకు? మన తర్వాత మళ్ళీ ఇదంతా మీ దగ్గర మెడిసిన్ తీసుకున్న తర్వాత చాలా క్యూర్ అయిపోయింది సార్. చాలా మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో నాకు ప్రోటీన్ పోతుంది సార్. ఆల్బుమినూరియా. దానికోసం కూడా మంది ఇచ్చిన కదా? ఇచ్చిన సార్. 2 months నుంచి మీ దగ్గర తింటున్నా సార్. చాలా వాపులన్నీ తగ్గిపోయినాయి సార్. కాళ్ళ వాపులు ఉండే, చాలా వాపులు ఉన్నాయి సార్. ఇక్కడ పాదం అంతా వాపు, ఇంత వాపు ఉండింది. మచ్చలు ఎంత మంచిగా చూడు. స్కిన్ అంతా బాగా వచ్చింది. ఇక్కడ వాపు చాలా ఉండింది సార్. వాపులు కూడా పోయినాయి, మరకలు పోయినాయి. గుడ్. ఆల్బుమినూరియా పోయి మంచిగా అయిపోయింది. ఇప్పుడు 2+ ఉంది సార్. అంటే అప్పుడు 4+ ఉండింది సార్. ఆల్బుమిన్ 4+ ఉండే, ఇప్పుడు 2+. అది కూడా ఉండొద్దు ప్లస్. అది ఇంకొక 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. మంచిగా వాడుకో ఇట్లాగే, ఓకే? అందులో వీటితోనే శాశ్వత పరిష్కారం. చూసిరా ప్రజల, ముఖ్యంగా క్యాన్సర్ కేసులు కూడా బయట లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఇది చూసిన తర్వాత ప్రజల్లో మార్పు రావాలి. ఫస్ట్ మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర వాడాలి అనేది తెలుసుకోండి. హోమియోపతిలో మంచి మెడిసిన్స్, క్యాన్సర్కి వాళ్ళ సిమ్టమ్ మీద మందులు ఇస్తాం. ఆ అమ్మాయి వాళ్ళు వచ్చింది క్యాన్సర్ అమ్మాయి, బతుకమని చెప్పిన డాక్టర్లు ఏదో చెప్పిర్రు, నెల కంటే ఎక్కువ రోజులు బతుకమ్మాయి. ఆ వారం రోజులకు నాకు వచ్చి చెప్పమన్నా. ఇవాళ వచ్చింది. వచ్చి సార్ అద్భుతం సార్, నన్ను నడుముల నొప్పి ఏదైతే ఉండదో అది తగ్గిపోయింది, వాడినాక 24 hours నొప్పి తగ్గిందని చెప్పి వాళ్ళు చెప్పిపోయారు. చెప్పిపోవడానికి వచ్చారు మా ఊరికి. మళ్ళీ నెక్స్ట్ 1 month వాడుకొని రా, 1 month అయిన తర్వాత మళ్ళీ ఆ విజిట్ చూపిస్తా. మరి ఇంతటి అద్భుతమైన వైద్యము ప్రజలకు కళ్ళకు చూపించేటట్టు ఇంతకుముందు లేకుండే. కాబట్టి హోమియోపతి గోళీలు చిన్నగా ఉన్నాయి, చూస్తే వాళ్ళకి నమ్మకం ఉండక వైద్యం పట్ల అవగాహన లేకుండే. ఇప్పుడు మనం సక్సెస్ చెప్పడమే కాకుండా సక్సెస్ కేసులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏపీ విజిట్స్ కూడా చాలామందికి పోతున్నాం కదా. ఏపీలో చూడండి, ప్రజలు ఏపీలో విజయవాడ బ్రాంచ్లో ఒక్కొక్కరు 2.5-3 గంటలు 4 గంటలు వెయిటింగ్ చేసి మందులు తీసుకొని పోతురంటే వాళ్ళు వచ్చేది కూడా 3-4 గంటల ప్రయాణం చేసి వస్తారు. అంత దూరాలకు వెళ్ళి 100-200 కిలోమీటర్లు వచ్చి విజయవాడ బ్రాంచ్లో పబ్లిక్ అలాంటి వెయిటింగ్ చేసుకొని పబ్లిక్ తీసుకుంటున్నారు, మందులు తీసుకుంటున్నారు. చూడండి, ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ మన విజిట్ అయిపోయింది 3వ తారీఖు ఈ నెలల. నెక్స్ట్ 2వ గురువారం రాజమండ్రి. ముఖ్యంగా రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్, జాంపేట, రాజమండ్రి చుట్టూ ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, రాజమండ్రి ప్రజలంతా కూడా 2వ గురువారం ఆనంద్ రీజెన్సీ హోటల్కి వచ్చేస్తే సరిపోతుంది. అక్కడ మన క్యాంప్ ఇట్లా జరుగుతుంది, ఆ రోజు అక్కడ రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దానే నెల్లూరు మేస్ అంటారు. నెల్లూరు మేస్ అంటే ఫేమస్. విశాఖపట్నం దాబా గార్డెన్, విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాలో విజయనగరం కానీ, బొబ్బిలి కానీ, ఇంకా ఒరిస్సా నుంచి కూడా చాలామంది మన దగ్గరికి విశాఖపట్నంకే వస్తారు. విశాఖపట్నం ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలి ఇది. అదేవిధంగా 4వ గురువారం
ప్రతి నెల 4వ గురువారం గురువారాలే లెక్క పెట్టుకోవాలి మీరు. ఫస్ట్ విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4వ గురువారం తిరుపతి. తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది హోటల్ కెన్సెస్. అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ అన్ని సెంటర్లో 4 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. ఈ తిరుపతి చుట్టూ ఉన్నటువంటి నెల్లూరు, కడప, ఈ చిత్తూరు, హిందూపూరు, బెంగళూరు బార్డర్ నుంచి కూడా జనాలు అక్కడికి వస్తారు తిరుపతికి. కాబట్టి ఈ యొక్క క్యాంపులు సద్వినియోగం చేసుకొని ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే మన లక్ష్యం. అదేవిధంగా హైదరాబాద్లో ప్రతిరోజు చిక్కడపల్లి మన అడ్రస్ నోట్ చేసుకోండి, టైమింగ్స్ నోట్ చేసుకోండి, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ఒక గురువారం తప్ప దూరంకి వచ్చేవాళ్ళు ఆ గురువారాలు రాకుండా గురువారం ఒకటి ఆ ఏపీకి పోతాయి కాబట్టి నేను వచ్చే ముందు ఆ నంబర్లకు ఫోన్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం కోసమే హోమియోపతి యొక్క క్యాంప్స్ నిర్వహిస్తూ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వచ్చింది ఈ లైవ్ ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి. ఇంకొక 5-6 సంవత్సరాల్లో పెద్ద ఉద్యమం లేస్తుంది. ప్రజలందరి లోపల కూడా అద్భుతంగా తగ్గిపోతున్నాయి కేసులన్నీ కూడా. లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా సింపుల్ హోమియోపతి వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు. మనం అంతా కూడా తినాలి, తిన్నది అనుభవించుంటే రిజల్ట్ చూసుకున్నాకనే ప్రజలకు అందరికీ మనం ప్రచారం చేసుకోవాలి. బంధువులకు, ఫ్రెండ్స్కు, స్నేహితులకు అందరికీ కూడా మనం హోమియోపతి గురించి ప్రచారం చేసుకోవాలి. మనమే ఈ వైద్యాన్ని డెవలప్ చేసుకోవాలి. దీని పాతాళ లోకం తొక్కిపెట్టిరో దీన్ని పైకి తీసుకొచ్చేటట్టు మన ప్రయత్నం చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బసవానందంగా. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.